అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇలా పొడిగాని తయారు చేసి పెట్టుకుంటే మనము వేడి వేడి అన్నంలోకి, అన్ని టిఫిన్స్‌లోకి చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి పొడి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి మూకుడు పెట్టి అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క కప్పు అవిసె గింజలు ఉంటాయి కదండీ! ఇవి సూపర్ మార్కెట్‌లో చక్కగా దొరుకుతాయి. ఒక కప్పు అవిసె గింజలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే అవిసె గింజలు అనేవి చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే పప్పు లోపల వరకు వేగుతుంది. పొడి అనేది రుచిగా ఉంటుంది. ఇలా వేగిన తరువాత అవిసె గింజలు మొత్తము ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత అదే మూకుడులో అర స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇవన్నీ మనము టైం తీసుకొని ఓపికగా వేయించుకుంటే పొడి అనేది రుచిగా వస్తుందండి. అవిసె గింజల్లో ఇవన్నీ వేయడం వలన టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదండీ! మొత్తం ఇలా విడివిడిగా అని వేసుకోవాలి. తొక్కేం తీయనవసరం లేదు. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపి మొత్తం ప్లేట్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. ఆ మూకుడులోనే ఉంచామనుకోండి ఆ మిర్చి అనేది మాడిపోతుంది. అందువలన ఎప్పుడైనా సరే మనము పొడులు చేసేటప్పుడు చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి. మనము ఎండుమిర్చిలో వెల్లుల్లి వేయించాం కదండీ! అవన్నీ సపరేట్‌గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అవిసె గింజలు, పప్పులు వేయించాం కదండీ! ఆ పప్పులు కూడా మొత్తం వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తరువాత ఈ పొడికి సరిపడినంత రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మిక్సీకి చల్లారిన తర్వాతనే ఎందుకు వేసుకోవాలంటే వేడి మీద మనము పొడి వేసుకుంటే అందులో ఆవిరి రూపంలో వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా పొడిలో పడి పొడి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది. అందువలన చక్కగా ఇలా మెత్తగా పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వలన మంచి రుచి వస్తుందండి. గింజలు, పీచు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని చక్కగా చింతపండు అనేది ఈ పొడిలో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి! అవి కూడా వేసి మరొక్కసారి మిక్సీకి వేసుకోవాలి. అంతేనండి. మూత తీస్తుంటేనే కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడే అన్నంలోకైనా, టిఫిన్‌లోకన్నా వేసుకొని తిందామా అన్నట్లుగా ఉందండి. అంత సువాసన వస్తుంది. మరియు రుచిగా కూడా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దీవెన ఛానల్‌లో అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మన ఇంట్లోనే అమ్మవారు స్థిరంగా ఉంటారు. ఆ రోజు బంగారమే కొనాలా? లేదంటే ఇతర వస్తువులు ఏమైనా కొనవచ్చా? పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.